ఇక ప్రజాపాలన అని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వ సొమ్మును కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ఖర్చు చేసి తమ బుద్ధిని నిరూపించుకుంది. ఈ మేరకు భారత్ సమ్మిట్ కోసం 29.45 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసింది రేవంత్ ప్రభుత్వం. అయితే ఏప్రిల్ 25 నుంచి 26 తేదీల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన భారత్ సమ్మిట్ కోసం ఈ మొత్తాన్ని దుబారా చేసింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీం అన్సారీ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఈ సమాధానం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించింది రేవంత్ సర్కార్. 100కు పైగా విదేశాల నుండి 500 మంది కాంగ్రెస్ సానుభూతి పరులను పిలిచి కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పక్కదారి పట్టించింది. పైగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ఫోజులు కొట్టింది. సమృద్ధ భారత్ ఫౌండేషన్ ముసుగులో చేసే కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమంగా కలరింగ్ ఇచ్చింది. ఇక 10 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ జీవో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రాహుల్ గాంధీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం 29.45 కోట్లు ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 700 కోట్ల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఫార్ములా ఈ కోసం 40 కోట్లు ఖర్చు చేసిన కేటీఆర్ పై అక్రమ కేసు బనాయించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తోందని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ సమావేశం ఏమి తెచ్చిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొద్ది రోజులుగా పూర్తిగా అన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి కోట్లాది రూపాయలను వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భారత్ సమ్మిట్ కోసం రూపాయలు అక్షరాల 29.45 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఇప్పటికే అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ మరొకసారి కూడా ఇవాళ ఏప్రిల్ 25-26 తేదీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్, అది పూర్తిగా అది ప్రైవేట్ ప్రోగ్రామ్, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఇవాళ దాదాపు పూర్తి స్థాయిలో కూడా ఇవాళ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీం అన్సారీ ప్రసక్తి వెలుగులోకి పూర్తిగా సర్కారు చేతివాట రావడంతో వాళ్ళంతా కూడా అవాక్కైపోయారు. వాళ్ళ తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా కాంగ్రెస్ కు దోచిపెట్టిందని చెప్పేసి మొదటి నుంచి ఏదైతే చెప్తుందో అది అక్షరాలు నిజమైనట్లు వాళ్ళ మరొకసారి రుజువైంది. అంతేకాకుండా ఇవాళ అనేక కార్యక్రమాలు కూడా పూర్తిగా ప్రజలకు సంబంధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ చెప్తుంది. ప్రజా బండారం
పూర్తిగా బయటపడడంతో ఇవాళ పూర్తిగా తెలంగాణ సమాజం అంతా కూడా ఎదిరించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఇవాళ 40 కోట్లు ఖర్చు చేసి ఫార్మర్ రిజైన్ కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందంటూ కూడా తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఫార్మర్ నిర్వహణతో 700 కోట్లు ఆర్థిక వ్యవస్థను బలోపేతమైందంటూ ఉన్న తెలంగాణ వాదులు రాహుల్ గాంధీ సమావేశం రాష్ట్రానికి ఏం తెచ్చిపెట్టింది, ఏం మురుగపెట్టిందంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించి రేవంత్ సర్కార్ 100కు పైగా విదేశాల నుండి 500 మంది కాంగ్రెస్ సానుభూతి పనులను పిలిచి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తెలంగాణకు సంబంధించి ఈ ఏదైతే భారత్ సమ్మిట్ ఉందో దీనివల్ల ఏ ఒక్క రూపాయి పోయి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ దేశ ఏదైతే ఏఐసీసీ అగ్రనేతల నుంచి అగ్రతాంపాలను ఇచ్చిన తప్ప ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేయకపోవడం పట్ల ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇవాళ ఏదైతే దాన్ని పూర్తిగా ఒక కక్షలో బాగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇవాళ ఏదైతే భారత్ సమ్మిట్ పేరుతో చేసిన నిర్వహణకు సంబంధించి మరొకసారి 45 కోట్ల పైచీలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం పట్ల ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతుంది. Right, Livil Reddy, thank you for the updates.